ఇనమాల క్రాంతి బాబు, ఆయన వైఫ్ అన్నపూర్ణ, వీళ్ళకి 15 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, చింతారెడ్డిపాలెంలో ఉంటారు. అదే ఏరియాలో కరపాటి ఆనంద్ కుమార్ అనే అతను కూడా ఉంటాడు. అయితే కొంతకాలం నుంచి ఈ ఆనంద్ కుమారు, ఈ క్రాంతి బాబు వైపు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి. గత 3 నెలల క్రితం ఈ ముద్దాయి క్రాంతి బాబు ఇది కనిపెట్టి గొడవ చేయడం జరిగింది. దాని మీద ఆమె అన్నపూర్ణ కూడా సపరేట్గా ఉంటుంది. 3 నెలల నుంచి సపరేట్గా ఉంటున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఈ రిలేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి ఈరోజు ఈ ఆనంద్ బాబు, ఈ అన్నపూర్ణ బైక్ మీద, బుల్లెట్ మీద నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం వెళ్తూ ఉన్నారు. ఈ టైంకి ఇక్కడికి వచ్చేటప్పుడు 3:30కి ఇక్కడికి వచ్చేటప్పుడు అదే టైంలో ఈ క్రాంతి బాబు, అతను ఆటో డ్రైవరు, ముందు నుంచి కక్ష పెంచుకున్నాడు, భార్యతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు అనే ఉద్దేశంతో ఎదురు వస్తున్నటువంటి ఈ బుల్లెట్ని ఆటోతో గుద్దడం, వాళ్ళు పడిపోవటం, ఇమీడియట్లీ ముందుగా తెచ్చుకున్నటువంటి కత్తితో అతని మీద, ఆనంద్ మీద కత్తితో దాడి చేయడం మీద తల మీద గాయపరిచాడు. ఇమీడియట్లీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అందరూ పెద్దగా సీన్లోకి రావడంతో అతను పరారై వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని నారాయణరావు షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రాణహాని లేదు. ముద్దాయి గురించి కూడా కొంత సమాచారం ఉంది, టీమ్స్ ఫామ్ చేసాం, పట్టుకుంటాం. ఇది పూర్తిగా కుటుంబ కలహాలు, ఇల్లీగల్ అఫైర్ మూలం జరిగిందే కానీ వేరే అదర్ ఏమీ కాదు.